అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినప్పుడు ముత్తా తుఫాన్ ప్రభావం అయితే ఇంకా కూడా అన్ని జిల్లాల మీద కూడా పోకుండా ఉన్న పరిస్థితి. ఎందుకంటే తుఫాన్ దాటి 24 గంటలు అంటే తీరం దాటి 24 గంటలు అయినప్పుడు కూడా ఇక్కడ దాని ప్రభావం అయితే మటుకి అన్ని జిల్లాల మీద కూడా చూపిస్తుంది. మనం ప్రస్తుతం ఒంగోలు నుంచి కొత్తపట్నం అంటే సుమారు కొత్తపట్నం ప్రాంతాల మండలము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు 10-15 గ్రామాలకి వెళ్ళేటువంటి ఇది ఒక ప్రధాన రహదారి. ఈ రహదారి మొత్తం కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా ఇక్కడ చెరువులు, పొలము, అదేవిధంగా రోడ్లు మొత్తం ఏకమైపోయి మొత్తం జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏంటి, ఈ స్థలం ఏంటి అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ వెళ్ళే రహదారిలో ఎవరన్నా ధైర్యం చేసి వెళ్తారు, వారికి ప్రమాదం వాటిల్లో క్రమంలో కూడా ఇక్కడ పోలీసులు అయితే కూడా రోడ్డుకి కొమ్మలు తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. వాళ్ళు ఎవరు పోకోకుండా, ఎందుకంటే ప్రజలు శ్రేయస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా పోలీసులు మనం చూస్తుండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్న ప్రాంతమే కొత్తపట్నంకి వెళ్ళే రహదారి. ఈ కొత్తపట్నం మండలం కింద కూడా అనేక పల్లె గ్రామాలు ఉన్నాయి. ఈ పూర్తిగా కూడా కొత్తపట్నానికి రహదారులన్నీ కూడా మూసుకుపోయి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మత్స్యకారులు, అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసుకునే వాళ్ళు, అదేవిధంగా నిత్యం ఒంగోలు వచ్చేవాళ్ళు, అదేవిధంగా మత్స్యకారులు ఈ గ్రామం చుట్టూరు ఉంటారు. కాబట్టి వారు ఒంగోలుకు వచ్చే క్రమంలో కూడా ఈ రహదారి అయితే చాలా ముఖ్యమైన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఈ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 20% వాటర్ తగ్గిన పరిస్థితుల్లో కూడా ఈ రహదారి మార్గంలో అయితే వెళ్ళే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక్కడ పోలీసులు పూర్తిగా పహరా కాస్తున్నారు. ఇక్కడ తాలూకా సేయ గారు కూడా ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఇక్కడ సహాయక చర్యలు కానీ ఇటువంటి మార్గంలో వెళ్ళకోకుండా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈ తుఫాన్ ప్రభావం వల్ల పూర్తిగా కూడా రహదారులు ముఖ్యంగా ఒంగోలుకి చుట్టుపక్కల వెళ్ళే ప్రాంతం కానీ జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చే ప్రాంతంలో కానీ పూర్తిగా మూసేసిన పరిస్థితి. ఇప్పుడు కొత్తపట్నంకి వెళ్ళే రహదారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతానికి ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్ళే రహదారిలో మీరు విజువల్స్ చూడవచ్చు. వాటర్ ఫ్లో అయితే నిన్నటికి ఈ రోజుకి పెద్దగా తగ్గలేదు. ఒక 10-15 to 20% వాటర్ మాత్రమే రిసీడ్ అయింది. ప్రస్తుతానికి రహదారి మధ్యలో చింతలకేను మరి ఈ కొప్పోలుకి మధ్యలో వాటరు ఒక 3-4 అడుగుల వాటర్ రహదారి మీద అటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది. మరి ఈ సందర్భంగా ఎవరిని ఈ రోడ్లో రెగ్యులర్ ట్రాఫిక్ని అలౌ చేయకుండా మరి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడెప్పుడు గంటకి వాటర్ లెవెల్ మేము చెక్ చేస్తూ ఉన్నాం. వాటర్ లెవెల్ ఎప్పుడైతే రోడ్ లెవెల్కి డౌన్కి రిసీడ్ అవుతుందో అప్పుడు మేము అధికారుల పర్మిషన్ తీసుకొని రెగ్యులర్ ట్రాఫిక్ అలౌ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా ప్రజల్ని వారి ఎవరైతే కొత్తపట్నము మరియు ఈ ఒంగోలు మధ్య ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వారిని వాయిదా వేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు కూడా సార్ ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా కూడా చుట్టుపక్కల గ్రామాలని జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితి. ఎవరు రావడానికి కానీ పోవడానికి కానీ వీలైన పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒంగోలు రావాలని కానీ ఒంగోలు నుంచి కొత్తపట్నం పరిసర ప్రాంతాలకు వెళ్ళాలని కానీ ఎవరైనా ప్రయత్నం చేశారా? ఇక్కడికి వచ్చి వారు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేశారా? అంటే ఏదైనా పెద్ద పెద్ద వెహికల్స్ ద్వారా కానీ అలాగా? ప్రస్తుతానికి ఈ చుట్టుపక్కల రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ వారి మేత ఏదైతే వాటికి వేయాల్సి ఉంటుందో, లేదంటే భారీ ఎత్తున నష్టం వాటిల్లుతున్న ఉద్దేశంతో ట్రాక్టర్లు మరియు పెద్ద వాహనాలు ఏవైతే అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి చిన్న మరపడవల ద్వారా లోపలికి వెళ్ళి రొయ్యల చెరువులు, చేపల చెరువులు వాటికి మేత మరియు అక్కడ కాపలా ఉన్నటువంటి కాపలాదారులకి ఆహార సరఫరా చేసే దాని వరకే ప్రస్తుతం అలౌ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే రెగ్యులర్ 2 వీలర్లు కానీ రెగ్యులర్ ట్రాఫిక్ ఏదైతే గ్రామాల మధ్య జరిగే ట్రాఫిక్ని మటుకు నిలిపివేయడం జరిగింది ప్రస్తుతానికి. అయితే సార్ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళేదానికోసం అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితి. అటుకు ఈతముక్కల మన్నూరు, అదేవిధంగా కొత్తపట్నం, ఏ ప్రాంతాలు ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వాటర్ ఫ్లో ఎక్కువగా అధికంగా ఎక్కడ ఉన్న పరిస్థితి, అసలు ముఖ్యంగా ఈ మార్గంలో ఎవరు వెళ్ళకోకుండా ఎంతమంది డ్యూటీ చేస్తున్నారు సార్ ఇక్కడ? గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ రౌండ్ ది క్లాక్ 24 గంటలు షిఫ్ట్ బేస్ మీద ఒక ఎస్ఐ గారు మరియు ఒక 3 సిబ్బందిని పర్మనెంట్గా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రాణ నష్టం అనేది జరగకుండా కాపాడటమే మా యొక్క ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పొరపాటున ఎవరైనా 2 వీలర్లో ఇటు వెళ్తే మటుకు ఇది వాటర్ ఫ్లోలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి టెంపరరీగా ఈ రహదారిని అనేది కొత్తపట్నం ఒంగోలు రహదారి అనేది టెంపరరీగా ఆపివేయటం జరిగింది.
ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే ఒంగోలు నుంచి కొత్తపట్నంకి అంటే కొత్తపట్నానికి వెళ్ళే అన్ని మార్గాలు అంటే నలుదిక్కులో ఉన్న మార్గాలు పూర్తిగా కూడా క్లోజ్ అవుతుంది. దానికి ప్రధాన కారణం గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పెల్లూరు చెరువు పూర్తిగా కూడా నిండి ఆ నేషనల్ హైవే మీద కూడా నుంచి కూడా వాటర్ వస్తున్న పరిస్థితి. ఇది నల్లవాగు కూడా పూర్తిగా ఈ మొత్తం ఇటు వచ్చేసింది. ఇటు పొలాలు, రోడ్లు, ఇళ్ల స్థలాలని కూడా సంబంధం లేకుండా మొత్తం నీటిమయమైన పరిస్థితి. అదేవిధంగా నిన్న గుళ్ళకమ్మ నిండుకుండగా మారిన పరిస్థితి. గుళ్ళకమ్మ గేట్లు కూడా ఎత్తడంతో కూడా ఆ వాటర్ ఫ్లో కూడా ఇటు వచ్చి పక్కనటువంటి పోతురాజు కాలువ మొత్తం మీద దాని ఎఫెక్ట్ తోటి ఈ నీళ్లు పోయేదానికి మరికొంత సమయం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలైతే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, కొప్పలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.